దర్శన్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. అభినయ్ అసలు పాస్టరే కాదని, గతంలో కొన్ని సినిమాల్లో నటించేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రజల్లో గుర్తింపు, రాజకీయ ప్రచారం కోసమే ఉద్దేశపూర్వకంగా దాడి చేయించుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించడమే లక్ష్యంగా కుట్ర పడినట్లు తెలుస్తోంది. అభినయ్ దర్శన్ పై గూడెం కొత్త వీధి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పాడేరు ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. కాదు, అతను కూడా అతను ఎక్సెప్ట్ చేస్తాడు. అతను చెప్పిన విధంగా అతను విలేజ్ తిరుగుతున్నారు. విలేజ్ తిరిగి అతను పబ్లిక్తో మాట్లాడతాడు. మనకి ఇన్వెస్టిగేషన్లో వచ్చిన సమాచారం ప్రకారంగా అతను ఫేత్ ప్రకారంగా నాలెడ్జ్ కూడా బాగా తక్కువగా ఉంది. ఓన్లీ కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన అటాక్కి అతను స్కెచ్ చేసిన ముఖ్యమైన అటాక్ అతని పైన జరగలేదు. అది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు లాగా మనకి తెలిసిన సమాచారం ప్రకారంగా A1 అభినయ్ దర్శన్ పైన ప్రీవియస్గా కూడా 2 కేసు నమోదే ఉన్నాయి. ఒక కేసు కడప టౌన్లో డోరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారంగా అతని భార్య అతని పైన అతని ఫ్యామిలీ మెంబర్స్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అది కూడా 2021లో జరిగింది. వెంటనే కొన్ని రోజుల తర్వాత విజయనగరం టౌన్లో కూడా ఒక అమ్మాయి అతని పైన కేసు నమోదు చేసింది. రెచ్చగొట్టడం, అదేవిధంగా మత ప్రకారంగా వివాద్ చేసి మాట్లాడి చట్ట సెక్షన్ నెంబర్ 299, అన్లాఫుల్ అసెంబ్లీ 189 సబ్ క్లాస్ 3లో మత ప్రకారం విభిన్న మతలో భేద చేయడం, దీనికోసం సెక్షన్ 196 సబ్ క్లాస్ 2లో, అదేవిధంగా పబ్లిక్ మిస్చీఫ్ 353 సెక్షన్ సబ్ క్లాస్ 1లో, ఇంకా మత ప్రకారంగా మాట్లాడి మిగతా మత వాళ్ళకి ఫీలింగ్స్ని హర్ట్ చేయడం కోసం డెలిబరేట్ ఇంటెంట్ టు వూండ్. ఇది పరిస్థితి. ఇప్పటి వరకు అయితే అసలు పాస్టరే కాదు అని చెప్పి పోలీసులు నిర్ధారిస్తున్నారు. తాను ముందు సినిమాలో నటించాడు, ఆ నటననే స్క్రీన్ ప్లేనే ఇప్పుడు ప్రజలను దారి తప్పించడానికి యూజ్ చేస్తున్నారు అని చెప్పి పోలీసులు చెప్పారు. తన నటనకు కానివ్వండి, తన స్క్రీన్ ప్లేకు కానివ్వండి, పోలీసులు కోర్టు కలిసి ఒక మంచి అవార్డు ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు వైజాగ్ నుంచి అందిస్తారు. రాజు, అసలు ఇటువంటివి చేసినప్పుడు ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది ప్రజలే. ఎందుకనంటే ఒక పాస్టర్ ప్లేస్లో ఉన్నతన్ని ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. మాకు మంచి దారి చూపించే పాస్టర్ కాబట్టి మేము నమ్ముతాము అనే దారిలోనే ఉంటారు. ఇతను మాత్రం అతను సెల్ఫిష్గా ఆలోచించి తనకు ఒక అటెన్షన్ క్రియేట్ చేసుకోవడానికి ఇవన్నీ చేయడము ప్రజల లోపల ఎంతవరకు దారి తీస్తుందంటారు వాళ్ళ నమ్మకం పైన? ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి ఇక్కడ ఖచ్చితంగా పాస్టర్ అభినవ్ దర్శన్ ప్రయత్నించడానికి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పాస్టర్ అభినవ్ దర్శన్ చెప్తున్నవన్నీ కూడా కొన్ని అబద్ధాలుగా ఇక్కడ పోలీసులు అయితే నిరూపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే తను రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు కానీ, తర్వాత ప్రజలను కలుస్తున్నటువంటి సమయంలో కానీ, అటు క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించడానికి దాదాపుగా 30 నుంచి 40 సీట్లను అసెంబ్లీలో క్రైస్తవ సమాజం నుంచి ఇచ్చేలాగా నా ప్రయత్నం ఉంటుంది, నా పోరాటం ఉంటుంది, ప్రజలకు సేవ చేయడానికి నేను దీనిలో ఈ పార్టీని అయితే స్థాపించాను, నేను పాస్టర్గా ఉన్నా కూడా ప్రజల వైపే ఉంటాననేది మొదటి నుంచి తను ఒక ప్రచారం చేసుకుంటూ వస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఇప్పుడు పోలీసుల విచారణలో ఒక్కొక్కటి బయటకు తీసినటువంటి నేపథ్యంలో పాస్టర్ అభినవ్ దర్శన్ పూర్తిగా తన ఒక అబద్ధాలుగా, ఒక కుట్రపూరితంగానే తనపైన దాడి చేసుకున్నారనేది బయట పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుట్ర చేయాలనే ముందస్తు ఆలోచనతోనే ఈ ప్లాన్ అయితే చేశారు. ముఖ్యంగా ఎలాంటి
సిగ్నల్స్ లేనటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో రాజకీయ పార్టీని అదేవిధంగా మత ప్రచారానికి సంబంధించినటువంటి కార్యకలాపాలని ఎన్నుకుని అక్కడైతే చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అసలు ఈయన పాస్టరే కాదు అనేది పోలీసుల విచారణలో తేలినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అభినవ్ దర్శన్ పాస్టర్గా తను ఒక ప్రమోట్ చేసుకుంటూ వచ్చినటువంటిది అయితే ఉంది. కానీ పాస్టర్గా తను సేవ చేయాలన్నా కూడా అదేవిధంగా క్రైస్తవ ప్రవచనాలు చెప్పాలన్నా కూడా తనకు ఒక అర్హత ఉండాలి. అట్లాంటి అర్హత లేదనేది పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా అభినవ్ దర్శన్కి సంబంధించి గతంలో కొన్ని సినిమాల్లో నటించాడు. ఆ సినిమాల్లో నటించినటువంటి అనుభవంతోనే ఇప్పుడు తాను దాడికి ప్లాన్ చేశాడు. అదే స్క్రీన్ ప్లే చేశాడు. అదేవిధంగా అతనే మొత్తం మొదటి నుంచి చివరి వరకు కూడా దర్శకత్వం వహించి తన డైరెక్షన్లోనే దీన్ని పండించాలని చూశాడు. కానీ ఇది బెడిసి కొట్టిందని పోలీసుల విచారణలో తేలినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొన్ని ఫోన్ పేల వివరాలను కూడా ప్రస్తుతం అటు అల్లూరు జిల్లా పోలీసులు విచారణలో బయటపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, రాజకీయంగా తన ఇమేజ్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో అభినవ్ దర్శన్ తన ఒక పక్కా ప్లాన్తో వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దాడికి సంబంధించినటువంటి వీడియోలు కానీ అదేవిధంగా ఇతర వీడియోస్ అన్నింటినీ కూడా అటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో అప్లోడ్ చేసి తన ఒక మైలేజ్ని సంపాదించాలనే ఒక కుట్ర కోణాన్ని అయితే ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ముఖ్యంగా చూస్తే అభినవ్ దర్శన్ అటు ఎలాంటి సిగ్నల్ లేనటువంటి ఏరియాకి వెళ్ళడం, అక్కడ కొంతమంది గిరిజనులతో మాట్లాడడం, తన టీం మెంబర్స్ అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ సోషల్ మీడియాలో ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి దాని ద్వారా తను లాభపడాలనే ఆలోచన అయితే చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానమైనటువంటి కుట్రదారులుగా అభినవ్ దర్శన్తో పాటుగా బిల్లారా, కిరణ్, అదేవిధంగా కె బెంజమిన్, భానుప్రసాద్ల పేర్లతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీంతో పాటు దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా చూస్తే నలుగురు దాడిలో పాల్గొన్నారు. దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళలో తంగుల వసంత కుమార్, ఇతను ఒక యూట్యూబర్, అదేవిధంగా కుమ్మడ ప్రేమ కుమార్, తంగుల సత్యరాజు, కిండంగి ఇంద్ర కుమార్ పేర్లు. వీళ్ళు ఈ నలుగురు కూడా అటు నీరు తోటపాలెంలో వీళ్ళందరూ కూడా దాడికి పాల్పడి దీన్ని యూట్యూబ్లో చిత్రీకరించి బయటికి సోషల్ మీడియా వదిలినటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేసినటువంటిది అయితే ఉంది. ఇంకా ముఖ్యంగా ఇది క్రైస్తవ సమాజాన్ని అదేవిధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా కొన్ని ప్రసంగాలు చేస్తున్నాడు. దీంతో పాటు ఈ ప్రస్తుతం 8 మంది మీద కేసులు నమోదయ్యాయి. మరొక మైనర్ను కూడా గుర్తించినటువంటిది అయితే ఉంది. తన మీద ఏ విధమైనటువంటి కేసులు కాకుండా ప్రస్తుతం అయితే పోలీసులు హోమ్కు పంపించే ఆలోచనలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలినటువంటి 8 మందికి అటు చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయినటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో నర్సీపట్నం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపడడానికి సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ఈ కుట్ర కోణాన్ని ఛేదించిన తర్వాత ఇంకా కొంతమంది పేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అఖిల, రైట్, థ్యాంక్ యూ రాజు.